బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే యూట్యూబ్ క్రియేటర్స్ అందరి గురించి నానా రచ్చ జరుగుతుంది ప్రజెంట్ యూట్యూబ్లో. దాంట్లో పల్లవి ప్రశాంత్ గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి తప్పు ఏంటి, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశాడా, మంచి ఏమన్నా చేశాడా అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే చాలా రోజుల నుంచి నేను బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వీడియోలు చేశాను, బట్ ఇప్పుడు కంటిన్యూస్గా కొన్ని వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బెట్టింగ్ ఆడడం వల్ల చాలా నష్టం జరుగుతుంది, కుటుంబాలు లెగిసిపోతాయి. అది నేను కొంచెం దగ్గరుండి చూశాను, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాను, కాబట్టి వీడియోస్ కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి సరైన టైం కూడా ఇది. బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ ఫైట్ చేస్తున్నారో, నా అన్వేషణ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు కదా, సరైన సందర్భం ఇది అటువంటి వీడియోస్ చేయడానికి. నార్మల్ టైంలో చేశాను అనుకో, ఎవడో చూసుండేవాడు కాదు, ఎవడో దేకేవాడు కాదు. ఇప్పటికీ కొంచెం దేకట్లేదు అనుకోండి, అయినా కానీ నా వంతు ప్రయత్నంగా బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేయడం జరుగుతుంది. అవి యూజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇక పల్లవి ప్రశాంత్ విషయానికి వెళ్తే కనుక, ఆ బిగ్ బాస్ విన్ అయ్యి కొంచెం క్రేజ్ సంపాదించుకున్నాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి వెళ్ళడానికి రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ వాడుకుండి వెళ్ళాడు అని చెప్పి చాలామంది అంటారు. అది ఆయన స్ట్రాటజీ. ఎమోషనల్గా అందరినీ కనెక్ట్ చేసుకున్నాడు, వెళ్ళాడు, విన్ అయ్యాడు, వచ్చాడు, ఆ డబ్బులు రైతులకు పంచుతానన్నాడు, పంచాడా లేదా అన్నది ఎవరికి తెలియదు. అదంతా పక్కన పెట్టేద్దాం. రీసెంట్గా ఆయన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ అంతా చెక్ చేశాను. అసలు ఏంటి ఈయన కథ, ఏంటి సమాజానికి ఉపయోగపడేలాగా ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే నష్టం కలిగేటట్టు ఏమన్నా చేస్తున్నాడా అని చెప్పి చూడడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని హెల్పింగ్ కార్యక్రమాలు కూడా చేశాడు. వికలాంగులకి చైల్డ్ ఇవ్వటం, డబ్బులు పంచిపెట్టడం, అదేవిధంగా కొంచెం పూర్గా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. అందులో కూడా కొంచెం షోయింగ్ ఉంది. ఏదన్నా మనం చేస్తున్నామంటే ఆ కార్యక్రమంలో హెల్పింగ్ కన్నా షోయింగ్ ఎక్కువైపోయింది దాంట్లో. ఏదైతే మొత్తం మీద కష్టాల్లో ఉన్నవాడికి హెల్ప్ చేశాడు, మంచిది, వెరీ గుడ్, అంతవరకు మెచ్చుకోవచ్చు. కానీ ఆయన దగ్గర నచ్చిన విషయం ఏంటంటే, రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్కి ఆయన సరిపోడేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆయన వీడియోస్ అన్నీ చూసుకుంటే కనుక ఎందులోని దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. వ్యవసాయం చేస్తాం, వరి పండిస్తాం, దాంట్లో లోటుపాట్లు ఏంటి, కష్టాలు ఏంటి, రైతులకి ఎంత మిగులుతుంది, రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి, దేని గురించి మాట్లాడడం. ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకుంటాడు, ఆ మహర్షిలోది కానీ శ్రీమంతుడిలోది కానీ ఇంక పెట్టుకుండి అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ చేలుల్లో పని చేస్తాడా, పని చేయడా అన్న విషయం పక్కన పెడితే కనుక ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే రైతులకి ఏ రోజు అందివ్వలేదు. రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పెట్టుకుండి ఇష్టం వచ్చినట్టు రచ్చ చేసాడు, కానీ రైతులకి ఏ రోజు ఉపయోగపడలేదు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఉపయోగపడాల్సింది ఎవరికి, రైతులకి. స్టార్టింగ్లో చెప్పాను కదా, పూర్ పీపుల్స్కి ఎంతో కొంత సాయం చేస్తాడని చెప్పి. ఆ సాయం చేయడంతో పాటుగా రైతులకి ఉపయోగపడే వీడియోలు ఏ రోజు ఆయన చేయలేదు. రైతు బిడ్డ అనే పేరు పెట్టుకున్నాడు. అదే ట్యాగ్ లైన్తో బిగ్ బాస్లోకి వెళ్ళి విన్ అయ్యి బయటకు వచ్చి ఆయన ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు, మార్కెట్లో ఒక వాల్యూ ఉంది. ఇవన్నీ ఉపయోగించుకుండి చాలా సంపాదించుకోవచ్చు, చాలా మంచి పనులు చేయొచ్చు. రైతు బిడ్డ అనే పేరు ఉపయోగించుకుండి చాలా సంపాదించుకోవచ్చు, చాలా మంచి పనులు చేయొచ్చు, ఎవరికి నష్టం కలక్కోకుండా. కానీ ఆ పని చేయట్లేదు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశాడు. నేను చెక్ చేశాను, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, పంటకి ఏదన్నా పురుగు పట్టిందనుకో, చీడ పురుగు పట్టిందనుకో, దాన్ని అలా వదిలేసాం అనుకో, ఏమవుతుంది, చేనంతా పాడైపోతుంది, పంట అంతా నష్టపోతాం. బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ప్రమోషన్ అనేది సమాజానికి చీడ పురుగు లాంటిది. పంటకి ఎలాగైతే చీడ పురుగు పట్టిందో, ఈ ప్రమోషన్లో బెట్టింగ్ యాప్, లోన్ యాప్స్ ప్రమోషన్ సమాజానికి చీడ పురుగు లాంటిది. దానివల్ల చాలా కుటుంబాలు లేచిపోతాయి. బాధ్యతాయుతంగా రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పెట్టుకుండి నేను చేసే ఎదవ పనులు ఇవి. సాయం చేశాడు, ఓకే, వెల్ అండ్ గుడ్. దాంతోపాటుగా ఎదవ పని కూడా చేశాడు. రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఆ కష్టాలన్నీ తెలుసు, ఎన్ని బాధలు ఉంటాయో రైతులకి అని చెప్పి పదే పదే మాట్లాడే వ్యక్తి. పోనీ అతనికి ఏమీ తెలియకపోయినా, వ్యవసాయం గురించి ఏమీ అతనికి తెలియకపోయినా, అతని తండ్రి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేసిన వ్యక్తే కదా, అతని తండ్రిని కూర్చోబెట్టి వాళ్ళు ఏదైతే పంట వేస్తాడో దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేది అందరికీ తెలియజేసేటట్టు వీడియోలు పెడితే చాలు, రైతులకి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంతేగాని ఈ పనికిమాలిన బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి అందులోంచి వచ్చిన 1,00,000 2,00,000 తీసుకుండి అందులో సగం అమౌంట్ పేద ప్రజలకి ఖర్చు పెట్టి మిగతాది పందికొక్కుల్లా తింటే కనుక అది ఎప్పటికీ అరగదు.
ముఖ్యంగా ఇటువంటి రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పెట్టుకుంది ఇటువంటి ఎదవ పనులు చేస్తే మాత్రం ససేమిరా అరగదు. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినప్పుడు ఒక 10,000 మందో 20,000 మంది ఆయన ఫాలోవర్స్ చూసి అందులో ఒకళ్ళో ఇద్దరు దానికి టెంప్ట్ అయ్యి ఆడారు అనుకో, పోగొట్టుకున్నాడు అనుకో, ఖచ్చితంగా పోతాయి. అన్వేషణ చెప్పినట్టు 100% పోవటమే తప్ప రావటం ఉండదండి. బెట్టింగ్ యాప్ల్లో జోదం ఆడితే పోగొట్టుకుంటే ఆ కుటుంబాలు నష్టపోతాయి, ఫైనాన్షియల్గా దివాలా తీసేస్తే సూసైడ్ల దాకా వెళ్ళిపోవటం జరుగుతుంది, కొంతమంది చనిపోవటం కూడా జరుగుతుంది. నువ్వు ప్రమోషన్ చేసినందుకు ₹1,00,000 వచ్చినాయి అనుకో, అందులో కొంత అమౌంట్ ఖర్చు పెడుతున్నావు, కొంత అమౌంట్ నువ్వే తినేస్తున్నావు. దీనివల్ల ఏమన్నా మంచి జరుగుతుందా సమాజానికి అంటే ఏమీ లేదు. సింపుల్గా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నందుకు రైతులకి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటూ వాటిని ఖర్చు పెట్టుకోవచ్చు. అయినా కానీ ఈ క్రియేటర్స్కి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా పోగేసేయాలి, కుప్పలు పోగేసేయాలి, కొంచెం సహాయం చేస్తున్నట్టు చూపించి మిగిలినంతా దోచుకుని తినేయాలి. ఇదే స్ట్రాటజీలో చాలామంది క్రియేటర్స్ వెళ్తున్నాడు. అందులో ఈ పల్లవి ప్రశాంత్ ఒకరు. నేను ఆయన ప్రొఫైల్ అంతా చెక్ చేసి అసలు ఈయన కథ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, అసలు బిగ్ బాస్ లోంచి వచ్చిన తర్వాత అని చెప్పి అంతా చూసిన తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొంతమేరకు సహాయ కార్యక్రమాలు చేశాడు. దానికన్నా చెత్త పని పంటకి చీడ పురుగు లాంటి పని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయటం అనేది. అదే పని చేశాడు. అది ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 100 సార్లు చేసినా తప్పే.